ఏపీలో జనాభా పెంచేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని అవకాశం దొరికిన ప్రతిసారి చెప్తున్నారు బాబు. మూడో సంతానానికి 30,000, నాలుగో సంతానానికి 40,000 ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. జనాభా తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందన్నారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇకపై సంతానం పెంచుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు.